ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి కొత్త సినిమా పోస్టర్ చుట్టూ జరుగుతున్న కాంట్రవర్సీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మా జూన్ 29న ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో తమిళ నెటిజన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక నిన్న జూలై 5th సండే రోజున తమిళనాడుకు చెందిన పొలిటికల్ లీడర్ సీమాన్ గారు ఈ ఇష్యూ పై అఫీషియల్ గా రియాక్ట్ అవుతూ మురుగన్ తమిళ దేవుడని, చరిత్రను మార్చాలని చూస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మూవీ యూనిట్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అసలు అయినా ఒక హిందూ దేవునికి ప్రాంతీయ రంగు ఎందుకు పూస్తున్నారో నాకు అర్థమైతలేదు మా. సో అయితే మన అందరికీ తెలుసు కార్తికేయ స్వామి హిందూ ధర్మానికి సంబంధించిన దేవుడు అని. కేవలం ఒక ప్రాంతానికో ఒక భాషకో పరిమితమైన వాడు కాదు. సినిమా కథ ఏంటో పూర్తిగా తెలియకుండానే కేవలం పోస్టర్ లోని ట్యాగ్ లైన్ చూసి సినిమాను తమిళనాడులో బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ కాంట్రవర్సీ ఇన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, రీసెంట్ గా ఎన్టీకే పార్టీ పేరుతో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసిన సీమన్ కి ఒక్కటంటే ఒక్క సీట్ కూడా రాలేదు మా. సో ఆ ఫ్రస్ట్రేషన్ ని ఎక్కడ చూపించాలో అర్థం కాక ఇలాంటి అనవసరమైన లోకల్ డిఫరెన్సెస్ ని క్రియేట్ చేస్తూ మన తెలుగు సినిమా మీద పడుతున్నాడు. సో మరి మన తెలుగు సినిమాపై ఇలాంటి పొలిటికల్ కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం కరెక్ట్ అంటారా? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన డైలీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.